అంటే ఈ భూమి మీద చాలామంది పని దొంగలు ఉంటారు. జస్ట్ ఊరికి రకరకాల విషయాలు చెప్పి పని తప్పించుకుంటారు. ఎగ్జిస్టెన్స్లో పని తప్ప వేరేది లేదు. కుక్క రోజంతా మురుగుతుంది, ఒక మామిడి చెట్టు అట్లా అట్లా ఉండి కాయగా మారుస్తుంది. ఇట్స్ సమ్ ఫార్మ్ ఆఫ్ వర్క్. కానీ మనిషి ఒక్కడి పని అంటే డబ్బుకు లింక్ పెట్టి వచ్చాడు. పని అంటే ఒక సామరస్యపూర్వకమైన కదలిక, అది మనం మర్చిపోయినాం. సో మామూలుగా నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే, ఫోన్ చేసి, నేను అసలు 2 ఏళ్ళే అసలు అనుకున్నది అయితలేదు రీసా, ఏమనుకుంటున్నావు అంటే 5 o'clock లేవాలి, ఒక 3 hours లేవకుండా చదువుకోవాలి, అయితలేదు అసలు. ఎప్పుడు 6 లేస్తున్నా 7 లేస్తున్నా, మా బద్ధకం, నీ ప్రాబ్లం. నేనన్నా ఈ పిట్ట కథలు చెప్పకు నాకు, అసలు నువ్వు ఎస్కేప్ అవుతున్నావు నీ రియాలిటీ నుంచి. ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి. నువ్వు ఎప్పుడన్నలే 3 hours చదువు, అది కదా నువ్వు చేయవలసింది. అప్పుడు మైండ్ ఆగిపోతుంది. ఇక్కడ విషయం నువ్వు ఎప్పుడు లేస్తావని కాదు, నువ్వు ఏం పని చేస్తావు అనేది ఇంపార్టెంట్. నువ్వు యోగా చేయాలి, 4కి లేద్దామని యోగా ఏదంటే అయితేనే లేదు, 10 ఏళ్ళే. అట్లా కాదు, 11కి లేస్తావు, ఫస్ట్ యోగా చేయి, బాత్రూమ్కి వేసి. మధ్యాహ్నం 1 గంటకు లేస్తావా, యోగా చేయి. అర్ధరాత్రి 1 గంటకు లేస్తావా, ఫస్ట్ యోగా చేయి. దట్ ఈజ్ యువర్ పర్పస్, నాట్ ద స్లీప్. మెల్లగా సెట్ అవుతుంది. మనం పనిని వదిలిపెట్టకూడదు ఎవ్రీడే. అట్లా నేను ఒక గుంటన్నాక కథ విన్నా, లాంగ్ బ్యాక్. ఇది ఒక 2-3 సార్లు చెప్పిందా, దీన్ని రకరకాలు చెప్పుకుంటాను నేను. ఒక నక్క ఆటోబయోగ్రఫీ అని రాయాలిరా, దాదాపు 90% మానవ జాతి ఆటోబయోగ్రఫీ అది. అంటే దే వాంట్ టు డూ సంథింగ్ బట్ దే డోంట్ డూ, ఓన్లీ మాట్లాడతారు. అంటే విత్ ఇన్ నో టైం హైపోథిసిస్లోకి ఎంటర్ అయ్యి, అంటే ఆలోచనకి ఇంకొక ఆలోచనను పేర్చి, అట్లా ఆలోచనలు పేర్చి అమ్మ వద్దు. తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అరే ఏం చదివి టీచర్ జాబ్ తెచ్చుకోరాదురా అంటే, వాడు ఏకాంతంలో కూర్చొని నాతో చెప్పిన మాట, ఇప్పుడు నేను చదువుతా పక్కా టీచర్ జాబ్ కొడతా భయ్యా. వాడు చెప్పడం చూడు, పక్కా వస్తుంది నాకు. కానీ టీచర్ జాబ్ ఇస్తే మన ఊర్లో ఇయ్యారంటే ఎక్కడో అవుట్ స్టేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నా తన బైక్ లేదు, ఎట్లా పోతా చెప్పు మా పేరెంట్స్. ఇది ఇట్లాంటి పిట్ట కథలు చెప్తారు జనాలు. నువ్వు ముందు టీచర్ జాబ్ తెచ్చుకో, అది నచ్చదు. హైపోథిసిస్కి వచ్చి కంక్లూజన్, అందుకని నేను చేస్తలేను. అసలు మనం ఉన్న ఊర్లో జాబ్ ఇస్తే ఎందుకు రాదబ్బా నాకు, అది రాదు ఎప్పటికీ. ఎవడన్నా ఉన్న ఊరిలో టీచర్ జాబ్ ఇస్తే ఈయనే ఇయ్యడు. ఇది హ్యూమన్ మైండ్ యొక్క ప్రెడికమెంట్. అది నీ ప్రాబ్లం కాదు, అందరూ అట్లాగే ఆలోచిస్తారు. అయితే ఒక నక్క కథ చెప్తా సరదాగా. ఆ నక్క ఏంది, నిర్ణయించుకుందంట 2-3 పుస్తకాలు చదివి వాట్ ఎవర్, ఏదేమైనా ఎన్లైటన్మెంట్ ఒక్కటే నా లక్ష్యం అని. ఏదేమైనా ఎన్లైటన్మెంట్ అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదు. ఎక్కడో చదివింది, బుద్ధుడు లేవకుండా కూర్చున్నాడు ఎట్లా. ఆ తర్వాత కూర్చుందంట. ఇప్పుడు దాని మైండ్లో థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎలాగో ఒకసారి నిర్ణయం తీసుకున్నట్టు ఇంకా పక్కకి జరగను, అది ఫిక్స్. ఎన్లైటన్మెంట్ అవుతుంది నాకు పక్క. మరి ఇట్లా ఎక్కువసేపు ఇట్లా పద్మాసనంలో కూర్చున్నాను అనుకో, కాళ్ళదప్పులు వస్తాయి. మరి ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత నడవాలి కదా నేను, అందుకని ఇట్లా కూర్చుంటే ఎట్లా, అందుకని భంగి మార్చి కూర్చుందని మంచి కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని 1 సెకండ్ మెడిటేషన్ చేసిందో లేదో, అది అనుకున్న మెడిటేషన్ వాట్ ఎవర్. మరి ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత అంతసేపు కూర్చోవాలి, మెడిటేషన్ చేయాలంటే టైం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. అందుకని ఆడుకోవడానికి వచ్చిన సీటింగ్ ఉండాలని ఓ రాయికి జరిగి కూర్చుందంట. ఆ తర్వాత కమండలంలో వాటర్ ఉన్నాయో లేదో చూసుకుందంట. ఆ తర్వాత ఇదేంది దండం ఇట్లా ఉంటుంది కదా, వంకి కట్టి తెలుసు కరెక్ట్ సార్, ఇట్లా ఉంటుంది కదా, అది పెట్టుకుందంట. ఇంకా కదిలేది లేదు, జ్ఞానోదయం పొందే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదు అని ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా ఎంతసేపు కూర్చుంటాను చెప్పు. పోనీ ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత నాకు నడిచే శక్తి ఉంటుందో ఉండదు, ఎందుకంటే అప్పటికే ఆహారం మానే సంవత్సరాలు అయింటుంది. అందుకని ఇప్పుడే కొంత ఆహారం తెచ్చిపెట్టుకుంటే ఎన్లైటన్మెంట్ అవగానే తినేయచ్చు. తను సమర్థించుకుంటుంది ఆల్ ద టైం. తర్వాత మరి ఇప్పుడు నక్కలు ఏంటంటే రాలికాయలు ఉంటాయి, రాలికాయలు మరి అంత దూరం ఉంది చెట్టు. విపరీతంగా ఆలోచించిందంట. ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత నాకు శక్తి ఉంటుందో ఉండదు, ఇక్కడి నుంచి అక్కడ నడిచి పోగలుగుతుందో లేదో, అందుకని అక్కడే కూర్చుంటే అయిపోతుంది కదా. ఇక్కడ కూర్చుంటే ఏంది మెడిటేషన్ చేయడానికి, అన్ని ప్లేసెస్ మంచివి అని ఇట్లేదో అనుకొని పోయి ఆ చెట్టు దగ్గర కూర్చుందంట. కూర్చున్న తర్వాత పైకి చూస్తే రాలికాయలు పై ఉంది. నేను ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత అసలు నేను ఎగిరి అందుకోగలుగుతానా, అప్పుడు నాకు శక్తి ఉంటుందా, అందుకని ఇప్పుడే కొన్ని కాయలు తెచ్చిపెట్టుకొని ఎన్లైటన్మెంట్ అవ్వగానే తినేస్తే అయిపోతుంది. ఆ తర్వాత తెచ్చిపెట్టుకుందంట. ఆ తర్వాత ఎత్తి పెట్టిందంట, ఇంకా స్టార్ట్ చేసింది. మళ్ళీ ఒక 30 seconds కూడా కాలే,
అంటే అప్పుడు శక్తి ఉంటుందో ఉండదో, ఇవి మళ్ళీ ఒలుచుకోవాలి, తినాలి. ఇప్పుడే ఓ పని చేద్దాం, ఈ దండం ఉంది కదా, ఈ దండం నా తల ఇట్లా పెడుతుంది, దానికి ఇట్లా పెట్టి ఒక కట్టె గుచ్చి ఇట్లా కాయ పెట్టుకుంటా. ఎన్లైటన్మెంట్ అవ్వగానే కళ్ళు తెరిస్తే ఎదురుగా ఫుడ్ ఉంటుంది, ఇట్లా ముందు కంటే తింటే అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇట్లా చేస్తే అసలు ఎన్లైటన్మెంట్ పక్కా అవుతుంది అని చెప్పి ఇంకా అది నీళ్ళు పెట్టుకుందంట, దండం కింద తలకాయ పెట్టిందంట. పెట్టిన తర్వాత రాలకాయ పెట్టుకుందంట. ఒక్క సెకండ్ కూడా రాలే, నిద్ర వచ్చింది, టచ్ అవుతుంది అని తినేసి ఇంక రేపటి చేద్దాం తీ. సో అందరు ఇదే చేస్తారు. నువ్వు ఏమన్నా చెయ్యి, డైలీ 6 hours పని చేయి, షెడ్యూల్ పక్కన పెట్టు. ఇది నువ్వు చేయాల్సింది. పిట్ట కథలు చెప్పడం స్టార్ట్ అయిందనుకో, నిద్రపోవడం తప్పు కాదు. ఏ శరీరము 24 hours పడుకోదబ్బా. దానికి ఏం చేయాలనో తెలుస్తలేదు ఆ బాడీకి. ఆ బాడీతో ఏం పని చేయించాలనో మనసుకి ఇంకా చిక్కలే. ఇష్టాయిష్టాల్లో పడి కొట్టుకుంటుంది మైండ్. బాడీ ఇష్టాయిష్టాలకు అతీతంగా పనిచేస్తుంది. సో ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే ఏకదం సెట్ అయిపోతుంది. అదేంది, ఏదేమైనా రోజుకి 500 సంపాదించు, ఆ తర్వాత మిగతా కథలన్నీ చెప్పు. ఏదేమైనా రోజు ఒక 10 పేపర్లు చదువు. నువ్వు ఇప్పుడు అర్ధరాత్రి చదువుతావా, ఉదయం చదువుతావా, బాత్రూంలో చదువుతావా, డజంట్ మ్యాటర్. ప్రతిరోజు 10 పేజీలు అధ్యయనం, ప్రతిరోజు ఒక 2 పేజీలు రాయడం, ప్రతిరోజు నీ వంట నువ్వు చేసుకొని తినడం, ప్రతిరోజు ఒక 200-300 నుంచి 500 సంపాదించడం. ఇక మిగతా సమయంలో ఏం చేసుకుంటావు చేసుకో. నేను దీనికి టైం ఏం పెట్టట్లే. నువ్వు మార్నింగ్ 4 o'clock బ్రహ్మముహూర్తంలో లేవాలి, అప్పుడే చదవాలి, అప్పుడు చదివితేనే. అదంతా ఎగ్జామ్లో పాస్ అవ్వడం కోసం. బ్రహ్మముహూర్తం లేచింది గుర్తుపెట్టుకోవడం ఏంది? టు అండర్స్టాండ్ లైఫ్ ఆ అన్ని సమయాలు మంచివే. సో అందుకని అంటే నిన్ను చూస్తే నాకు అనిపించింది, యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ రియాలిటీ. దాని నుంచి పారిపోకు, రియాలిటీలోకి దూరాలి. అది చాలా డేంజరస్ ఉంటుంది, బోరింగ్ ఉంటుంది రియాలిటీ. కానీ దాని యొక్క రిజల్ట్ చాలా అందంగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే, మొక్క నాటే ప్రక్రియ బోరింగ్ ఉంటుంది, పూలు చాలా అందంగా ఉంటాయి. ఏదైనా ఒక శాస్త్రాన్ని చదివేవాడు, ఒక ల్యాబ్లో లేదా ఒక సైన్స్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేసేవాడు, లైఫ్ అంత బాగోదు, దాని రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు నీ బైక్ రిపేర్కి ఇస్తే మెకానిక్ బాగోడు, ఆ రిపేరింగ్ చేస్తున్నప్పుడు ఆ ఏరియా బాగోదు, అంత గలీజే ఉంటుంది. కానీ బయటకు వచ్చినప్పుడు చమకాయిస్తుంది. నువ్వు నా నేల ఖరాబ్ కావద్దు, నా బట్టలు ఖరాబ్ అవ్వద్దు అంటే బైక్ ఎట్లా రిపేర్ చేస్తావు? సో అనివార్యం. సో అందుకని మనం కర్మయోగులుగా మారవలసింది. సరే, నిష్కామ కర్మ అని నేను ఇప్పుడు చెప్పను నీకు, కామకర్మనే చెయ్యి. అంటే మనీ కోసం పని చేయి. ఏదేమైనా ఒక సూత్రం, డైలీ 6 hours నేను పని చేస్తేనే భోజనం చేస్తాను. ఇది రాసుకోవాలి. నేను 6 hours పని చేస్తేనే నేను బాత్రూమ్కి వెళ్తా. ఇది ఒక చిన్న సూత్రంగా పెట్టుకుంటేనే జీవితం నిలబడుతుంది. లేకపోతే ఈ యొక్క మాయలో కొట్టుకుపోతుంది. మనమే ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొని, నేను ఇట్లా అనుకొని, నేను అట్లా చేద్దాం అనుకుంటున్నా కానీ అయితే లేదనుకొని ఈ ఫాల్స్ అనాలిసిస్లో పడుతుంది. వీ షుడ్ నాట్ థింక్. చార్లీ చాప్లిన్ ఇదేం సినిమా, ద డిక్టేటర్ సినిమాలో లాస్ట్ ఒక డైలాగ్ చెప్తాడు, వీ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్ బికాస్ వీఆర్ థింకింగ్ టూ మచ్ అండ్ వీఆర్ డూయింగ్ వెరీ లిటిల్ అంటాడు. మానవత్వం నుంచి ఎప్పుడు నువ్వు బయటకు వస్తావు, ఎప్పుడు చెడిపోతావు అంటే, నువ్వు అతిగా ఆలోచిస్తూ ఉండి ఏమీ చేయకుండా అయిపోయి. ఒక పిచ్చాసుపత్రిలో ఒక నేషనంట భూబల్లాన్ని, కపుల్ ఆఫ్ ఇయర్స్ అబ్జర్వేషన్ తర్వాత వాడు సైలెన్స్ కూర్చున్నాడు. వీడు కొంచెం పిచ్చి తగ్గినట్టుందని డాక్టర్ క్రూజో వాడిని ఎదురుగా తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు. భూబల్లా ఏమిటి అంత బాగుంది సార్, దేవుడి దేవల్ల మీ దగ్గరకు వచ్చాను, నవ్ ఐఎమ్ నార్మల్ అని అటు చూస్తున్నాడంట. డాక్టర్కి ఇక్కడ అనుమానం ఉంది, వీడు ఆల్రెడీ పిచ్చోడు కదా, ఏం మాట్లాడుతాడో తెలియదు, చూద్దామని కాసేపు ఇద్దరు సైలెన్స్ చూసుకుని నవ్వుకున్న తర్వాత డాక్టరే అడిగాడు చూద్దామని, అసలు బయటికి వెళ్తే ఏం చేస్తావు, అసలు ఇప్పటికే 20 ఏళ్ళు అయింది ఇక్కడ ఉండబట్టి. వెరీ గుడ్ క్వశ్చన్ డాక్టర్, బయటికి వెళ్తే ఏం చేస్తానని అడిగారు కదా. నాకు రన్నింగ్ వచ్చు, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్లో మెడల్ కొడతా, ఐ కెన్ డూ దట్ అన్నాడు. ఓకే సరే అనేలోపు అనంట, ఇప్పుడు రోడ్డు గిట్లు బాగుండకపోవచ్చు, అది నాకు తెలియదు, అందుకని నేను రన్నింగ్ చేయాలంటే షూ ఉండాలి, అది ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను చేయలేకపోవచ్చు.
అందుకని అది వదిలేద్దాం. కానీ వంట బాగా చేస్తాను, అద్భుతమైన హోటల్ పెడతాను. హోటల్ పెట్టి హోటల్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోతాను. అంటే డాక్టర్ అంటే వెరీ గుడ్ సరే, నువ్వు రన్నింగ్ చేద్దాం అనుకుంది, రన్నింగ్ చేయలేకపోయినావు, విదిన్ 2 minutesలో నువ్వు హోటల్ పెట్టేస్తున్నావు. అవును, తప్పకుండా పెడతాను నేను. హోటల్ పెట్టి ఎవ్వరూ అందజేయని రుచులు అందజేస్తా. అదే కానీ ఈ మధ్య వర్కర్స్ అవి దొరకరు. ఎందుకంటే నేను ఒక్కడిని ఎంతకని చేస్తాను చెప్పండి. రెండోది, ఇప్పుడు నేను అనుకున్నది చేయాలంటే మినిమం 10 కోట్ల పెట్టుబడి కావాలి. ఈ రోడ్డు పక్కన ఇడ్లీ వేసే టైపు కాదు నేను. అందుకని నాకు అనిపిస్తుంది డాక్టర్ది అలాంటిది నేను చేయకూడదేమో. అయితే నేను పాడగలను, పాడడానికైతే ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదేమో, హాయిగా పాడతాను, చేస్తాను. నేను ఐ కెన్ బికమ్ ఎ సింగర్, ఆ తర్వాత పాడతా తీయగా సూపర్ సింగర్ ఇట్లాంటి వాటిలో వెళ్తాను. ఎందుకంటే నేను చాలా జైల్లో చూశాను. ఐ కెన్ బికమ్ ఏ గుడ్ సింగర్ ఆల్సో. ఈ మధ్య సింగింగ్ కూడా రెమ్యునరేషన్ కూడా బాగానే ఉందని తెలిసింది. అయితే నిన్న ఇంటర్వ్యూ చూసాను నేను, అవకాశాలు అందరికి వస్తలేవంట సింగర్స్ ఎక్కువ. నాకు అటువంటి భయం కూడా ఉంది. సింగర్ అయితే మంచిగా పాడిన అవకాశం రాలేదనుకో మళ్ళీ డిప్రెషన్ వచ్చి నేను అట్లా అనిపిస్తుంది నాకు. ఇట్లా ఇంకా 10-20 చెప్పి చివరికి ఇవన్నీ కాదు డాక్టర్, నేను మురగ్గలను, నేను కుక్కను అవుతాను అన్నాడు. అరే వీడికి ఇంకా పిచ్చి దగ్గర తీసి చేయాలి, పిచ్చి ఆసుపత్రి లేని అన్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్, థింకింగ్ టూ మచ్ అండ్ డూయింగ్ లిటిల్. ఇప్పుడు నేనున్నా అనుకో, యాక్చువల్గా నా టాక్స్ చూసి అందరూ అనుకుంటారు పొద్దుస్తమానం మాట్లాడతాను, ఓన్లీ కాసేపే, ఆ తర్వాత మాటలే లేవు మన సాయంత్రం వరకు. నోరు మూసుకొని వీ విల్ బి డూయింగ్ సంథింగ్, పెయింటింగ్ చేస్తామా, బుక్ రాస్తామా, లేకపోతే వచ్చి గడ్డి వీక్తామా. అది గొప్ప పని అవ్వాల్సిన అవసరం లేదు, గొప్ప పని ఉండదు, చేసేవాడి వల్ల అది గొప్పగా మారుతుంది. చేసేవాడి వల్ల నువ్వు చెత్త కూడా ఎత్తచ్చు. ఒక జెన్ స్టోరీ ముందనే టైసన్ చెప్పిన, అంటే నా దగ్గరకు చాలామంది ఏం చేయాలో తెలుస్తలేదు, పని లేదు అంటే, ఒక జెన్ మాస్టర్ దగ్గరకు వచ్చి వాడు అన్నాడంట, నాకు ఏం చేయాలో తెలుస్తలేదు, నాకు దిశానిర్దేశం చెప్పండి, అసలు నేను జీవితకాలం పని చేయాలి, నాకు అట్లాంటి పని ఇవ్వండి అంటే దౌడకెట్టు ఒక్కటి కొట్టాడంట గురువు. ఏమైంది సార్ అంటే, నువ్వు నడుచుకుంటూ వస్తుంటే చెత్త ఉంది, చెత్త ఎత్తలేవా, ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. చెత్త ఎత్తడం నా పని కాదు అనుకోవడం వల్ల అది పని కిందికి రాలే. నేను అన్ని పనులు అనుకుంటున్నాను కాబట్టి నాకు బోడంత పని ఉంది. రెండోది కామకర్మ లేదు, నిష్కామకర్మ. నేను చేసే అన్ని పనుల్లో ఎక్కడో దగ్గర నుంచి కొంత డబ్బు వచ్చి నా జీవితం నడిస్తే చాలన్న స్పష్టత ఉంది కాబట్టి నేను లైఫ్లో పెద్ద కోటీశ్వరుని అయితే నాకేం తెలియదు. నేను పని చేస్తే నా పెయింటింగ్ సేల్ అయితే డబ్బు వస్తే అప్పుడు కూడా నిరాడంబర జీవితమే గడుపుతా. కానీ ఇంకా పెయింటింగ్స్ అందంగా మంచి మెటీరియల్తో రకరకాల ప్రయోగాలు చేస్తా. అందుకు డబ్బు తప్ప మనం లగ్జరీ అనుభవించడానికి కాదు డబ్బు, టు ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నిజంగా నా దగ్గర ఇంకా డబ్బు ఉంటే నేను దీన్ని ఒక హ్యాంగింగ్ గార్డెన్ చేద్దామని నాకుంది. అవి తెచ్చిపెట్టిన చూడు, ఏ పార్క్లో ఉండవు అవి ఈ భూమి మీద. ఈరోజు ఉడతా వచ్చింది, బాలు వీడియో తీసిండు, సూపర్ ఉంది. సో డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ నేను చేస్తున్నది. అందుకని ఖాళీగా ఉండి కూర్చోకు. ఒక ఓల్డ్ సామెత ఉంది, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని. ఓషో చెప్పాడు, ఎంప్టీ మైండ్ ఈజ్ డివైన్స్ డెన్ అన్నాడు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్, డెవిల్స్ డెన్ అంటే నువ్వు అనుకుంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి ఖాళీగా ఉంటే. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే ఖాళీగా ఉంటే మంచి ఆలోచనలు కూడా వస్తాయి. తర్వాత నా ఆటోబయోగ్రఫీలో రాసిన, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అన్నాడు ఒకడు, ఎంప్టీ మైండ్ ఈజ్ డివైన్స్ డెన్ అన్నాడు ఒకడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంప్టీ మైండ్ ఈజ్ జస్ట్ ఎంప్టీ, నీదర్ డివైన్ ఆర్ డెవిల్. పని చేసినప్పుడు పని ఉంది, అదర్వైజ్ మనసులో ఏమీ లేదు. ఈ స్థితికి రావాల్సిందే. అదర్వైజ్ ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, జీవితం అంతా పనికిరాని ఆలోచనలు ఒక్కటన్నా ఆచరించి ప్రొడక్టివ్గా మార్చింది ఏముంది చెప్పు. నువ్వు ఏమనుకుంటున్నావు, బుక్ రాయి. నీకు ఏ పని లేదా, వంట చేసి పెట్టు. ఓ 10 మందికి వంట చేసి పెట్టబ్బా. ఒక అనాథాశ్రమం, నీకు డబ్బులు సంపాదించే లక్ష్యం లేదు, నాకు ఇంత అన్నం పెట్టు సార్, లైఫ్ అంతా వంట చేసి పెడతారు. నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు, యానిమేషన్లో అద్భుతాలు చేశాడు. కానీ ఎక్కడో తనకి ఫీలింగ్, ఇది కాదేమో రీసా, నాకు ఇది నా జాబ్ కాదేమో. అరే నువ్వు ఇంత తోపు ఆర్టిస్టు, అప్పటి 2 లక్షల శాలరీ, 2004 కథ చెప్తున్నా, 2 లక్షలు ఎట్లుంటుంది? 2 లక్షలు అంటే టూ మచ్ శాలరీ. కానీ అతను క్లియర్గా ఉన్నాడు, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ మై వర్క్. నాకు మరి ఏం చేస్తావు, నాకు జస్ట్ ఇట్లా వంట చేసి పెట్టాలి ఉంటుంది, ఇదంతా ఏంది, అది నా స్వభావం అన్నాడు. అన్నీ వదిలిపెట్టి ఒక ఊరు వెళ్ళిపోయి ఒక అనాథాశ్రయంలో వాళ్ళ బ్రదర్ నడుపుతారు. చక్కగా అందరికి ఒక 20-25 మంది ముసలి వాళ్ళు ఉంటారు, మంచి టవాలు వేసుకొని మంచిగా అందరికి వంట చేసి పెట్టి ఇంత తింటాడు.
నాకేం వద్దబ్బా, నాకేం వద్దు లైఫ్లో, దిస్ ఈజ్ అల్టిమోస్ట్ హ్యాపీనెస్ ఉందని చెప్తున్నా. బొమ్మలు గిమ్మలు ఏం వేస్తలేడు, అది అర్థం చేసుకున్నది చాలా. అది నా జానర్ కాదు. అది అప్పుడు వేస్తా ఊరికే సరదాగా, ఇంకా పేపర్లో గీపర్లో అట్లా పడాలని కాదు, కానీ ఊరికే వేస్తాను. ఇప్పుడు నా లైఫే ఆర్ట్ అంటాడు, నా ఆర్ట్ వేసేది ఏం లేదు అంటే తనకు నచ్చిన పని చేసుకున్నాడు. ఇందులో డబ్బు ఎక్కడుంది? నీకు నచ్చిన పని చెయ్యబ్బా, మస్తుంటుంది. అరే కుక్కకి స్నానం చేయించు. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది లక్ష్మి గారని, పొద్దున బయటికి వెళ్తే ఒక బ్యాగ్ ఉంటుంది, తన బ్యాగ్ ఇంకో బ్యాగ్ కూడా ఉంటుంది. అదే అంటున్నా, అట్లీస్ట్ డబ్బు సంపాదించే లక్ష్యం లేకపోతే పని ఎందుకు చేస్తలేవు? పనికి ఎందుకు దాన్ని తాకట్టు పెడుతుంది? నా క్వశ్చన్ ఇది. యూ డోంట్ నో హౌ టు మేక్ మనీ, బట్ యూ నో హౌ టు వర్క్. నువ్వు ఒక చిన్న ప్లాస్టిక్ కొనుక్కొని ఊరికే ఖాళీ మైండ్ కూర్చోకుండా దాని మీద టీ చేసుకొని రాత్రిపూట పోయి అమ్ముకోనరా. అరే ఏదో ఒకటి చేయబ్బా, ఊరికే కూర్చొని ఏమో ఇట్లా ఆలోచిస్తుంటే ఇంకొక 30, నీ వయసు 37 అన్నావు, ఇంకో 37 అవుతాయి. అయితే ఏందంట అది 37 అయితే ఏంది, 55 అయితే ఏంది, డజంట్ మ్యాటర్. నీకు లోపల బల్బ్ వెలిగిందా లేదా అనేది మ్యాటర్. అందుకని మనం ఎప్పుడు సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పడం వల్ల జీవితం సంకనాకపోతుంది. ఫుట్బాల్ గోల్ ఎందుకైందంటే అక్కడ కొంచెం డౌనల్ ఉంది, అందుకే గోల్ అయిందన్నంట గోల్ కీపర్. సాకులు చెప్పకూడదు అట్లా. ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయిందామంటే ఆ రోజు ఎందుకో నాకు ఏమంటారు గంట కొడితే చక్కగా శబ్దం రాలేదు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏదో అవుతుందని, అందుకే ఫెయిల్ అయిందా. సాకులు చెప్పకూడదు. ఎందుకు తాగావంటే నాకు వర్షం పడితే నచ్చదు, వర్షం పడితే నాకు దమా ఖరాబ్ అవుతుంది, అందుకే తాగేదన్నా. సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పినావు అనుకో అది జీవితంలో ఏమి చేయడం వాడు ప్రతి దానికి సాకు వెతుకులాడతాడు. ఎందుకు లేట్ అయిందంటే సాకు అంటే నథింగ్ బట్ అందమైన అబద్ధం. నిన్ను నీవు ఆ సందర్భం నుంచి పక్కకు జరుపుకోవడానికి నువ్వు అడ్డు పెడుతున్న ఒక ఆలోచన సాకు అన్నది. అందరు సాకులు చెప్తారు. నువ్వు ఎందుకు చదవలేదంటే సాకు చెప్తాడు వాడు. నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బొంగులేదు, అట్లేం ఉండదు. నీకు నిజంగా చదువు ముఖ్యమైతే అన్ని వదిలి వెళ్ళిపోతావు అంతే. భీమ్సేన్ జోషి సంగీతం నేర్చుకోవాలనిపించింది, కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిండు, బాత్కత్తం. అబ్దుల్ కలాం ఉన్నాడు, రాకెట్ తయారు చేయాలనిపించింది, వాళ్ళ రాకెట్ ప్రయోగించేది సైకిల్ మీద దొబ్బకపోతారు ఇనిషియల్ డేస్లో. ఆ ఫొటోస్ ఉంటాయి, దొబ్బకపోయాడు అంతే. భీమ్సేన్ జోషి 10 ఏళ్ల వయసులో ఇంటికి వెళ్ళిపోయిండు, సాకులు చెప్పలే. అన్నం ఉందా, ఫుడ్ ఉందా, షెల్టర్ ఉందా, డజంట్ మ్యాటర్. 5-6 సంవత్సరాలు అన్నీ సమకూడతాయి. నీకు బతకడానికి ఒక మూల దొరకదా? 100% దొరుకుతుంది. ఒక క్షేత్రం ఏర్పాటవుతుంది. నువ్వు ఏం చేసినా నీకు ఒక క్షేత్రం ఏర్పాటవుతుంది. లేకపోతే చెత్తకుండా ఉండినే ఉంది, దాని చుట్టుపక్కల క్లీన్ చేసుకుని హాయిగా జీవించు. ఈ భయం ఎవరు? నీ శత్రువులు ఎవరు? ఇప్పుడు మన ఊర్లోకి పూలు వచ్చిందంటే భయపడాలి, మనుషులతో భయం ఏంది? ఇదంతా సైకలాజికల్. నా స్టూడియోకి ఒక పెద్ద ఆవిడ వచ్చి నేను ఆమెను వదిలేసి మా ఇంటికి వెళ్తున్నా. అయ్యో నేను ఒక్కదాన్ని పడుకోలేను, ఎవరన్నా నాతో పాటు పడుకోబెడతావా అని అడిగింది ఆవిడ. నేను అయ్యో పక్క ఉండేది మా బాబాయ్ గారే, ఇట్లా పిలిస్తే వస్తారమ్మా అని పొద్దు బాబాయ్ గారు మా ఫ్రెండ్ వచ్చారు ఉండండి అని చెప్పి వెళ్ళిపోయినా. హాయిగా నిద్రపోయింది. పొద్దున వచ్చిన తర్వాత మీ బాబాయ్ గారు ధైర్యంతో హాయి పడకుండా ఆడేవాడు కూడా తెలియదు నాకు, ఊరికే చెప్పానని చెప్పాను నేను. సో రియాలిటీలోకి రా, నీకు ఎవ్వడు లేడు, ఇంకా భయపడు. అసలు ఎందుకు ఉండాలబ్బా నీకు? నువ్వు సరిపోవా? ఇది ఎటుందంటే నాకు 2 కాళ్ళు దగ్గర నాకు కట్టలేదని ఏడిచినట్టుంది. అరే కాళ్ళు బాగుంటే కట్టేందుకు పోయి? నేను చెప్తున్నా నాకు ఎవ్వరు లేరు, ఎన్నోసార్లు చెప్తా. నేను ఎవరిని ఆధారపడు, నాకు ఎవరు వద్దంటున్నా. నేను దొబ్బాను అసలు. ఏకాంతం ఎంత చెట్టు నీది కాదా, ఈ నేల నీది కాదా, ఆకాశం నీది అనుకో, ఏమో ఏ ఊరికి పోయినా ఉంటుంది. ఏదో దాన్ని సొంతం చేసుకో. ఈ పనికిరాని మనుషులతో ఎందుకు పెట్టుకున్నావు? పని చేయి. ఒక పుస్తకం, ఒక 10 పుస్తకాలు పెట్టుకో, రోజు 2 hours చదువు. ఏదో ఒక పనిలో పడకుండా పోతే ఇదే సాకులు, మెట్ట వేదాంతము, మన సమస్య ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పడం స్టార్ట్ చేస్తుంది మైండ్. అసలు నీ సమస్యనే కాదు అది, దాన్ని నువ్వు పెద్దది చేసినావు నువ్వు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. చెప్పు, నువ్వు ఏమైనా చెప్పొచ్చు. రఘురామరెడ్డి డాక్టర్ ఒక మాట ఏమన్నారంటే 6-7 సంవత్సరాల్లో పెరిగేటప్పుడు ఈ ఒక 70% మనకి మనిషికి ఆలోచనలు అట్లాంటివి ఎందుకు వస్తాయంటే 6-7 సంవత్సరాల్లో పెరిగేలోపు అది విత్తనం పడుతుందంట. ఇప్పుడు పరిస్థితులు బట్టి 30% ఆలోచనలే మారుతూ ఉంటాయంట, కానీ 70% ఆలోచనలు పునాది పడిపోయిందంట 6-7 సంవత్సరాలు. అట్లేముండదు, అది అయిపోయింది నీకు. ఇప్పుడు అది సైకాలజీ బుక్లో అది ఉంది. అది ఎందుకు ప్రమాణం? నీది అయిపోయింది అట్లాంటి ఆలోచనలు ఎందుకు? అయిపోయింది, ఆ వయసు అయిపోయింది, అప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదు. అట్లేముండదు.
అంత బక్వాస్ మైండ్ అనేది. యూ కెన్ క్రియేట్ ఎ న్యూ మైండ్ అగైన్. శరీరంకి వర్తిస్తుంది, మనసుకు వర్తించదు. అంతే. నువ్వు రోజు పార్ను చూస్తే పార్ చూడాలనిపిస్తుంది 11 రోజు. నువ్వు రోజు పుస్తకం చదివితే 11 రోజు పుస్తకం చదవాలనిపిస్తుంది. నువ్వు 6 రోజులు ఉపవాసం చేస్తే మళ్ళీ ఉపవాసం చేయాలనిపిస్తుంది. మైండ్ అనేది ఒక చిన్న ఆటో ట్యూనింగ్. అది అదొక పుస్తకాల్లో ఉన్న పిట్ట కథలు వేరు. సైకాలజీ ఎవరైతే రాసిర్రో కొన్ని స్టూపిడ్ పర్సన్స్ని చూసి అదే అందరి మైండ్ అనుకున్నారు. అట్లేం లేదు. ఎవ్రీ 1 year నన్ను మైండ్ మార్చుకుంటా తెలుసా. నేను కొంతకాలం సౌండ్ ఆర్టిస్ట్గా ఉన్నా, తర్వాత రైటర్గా ఉన్నా, వైలినిస్ట్గా. ఎంత బీభత్సంగా పోయింది తెలుసా. క్లాస్కి 6 ఏళ్ళు పోయినా. క్లాస్కి ఎవడన్నా పోతాడు 6 ఏళ్ళు స్కూల్కి పోయినట్టు పోయినా. అందరూ ఆశ్చర్యపెట్టేళ్ళు. నేను ఎంజాయ్ చేస్తుంటే, డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తుంటే. కారు ఒక నెపం. మధ్యన ఒక చోట ఆగి టీ తాగి ఒక అరటిపళ్ళు కొనుక్కొని అక్కడికి వెళ్ళి క్లాస్లో ఏం నేర్చుకున్న తర్వాత 1 గంట సేపు హాయిగా ఏకాంతంగా సార్ చెప్పింది విని, సార్ కాళ్ళు మొక్కి ఆయనతో 2 దెబ్బలు తిని రీసెంటే మళ్ళీ వచ్చి నాకు ఎవరన్నా ఫ్రెండ్స్ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఎవరన్నా నాతో పాటు రావచ్చు బ్రేక్ఫాస్ట్గా నేను అనౌన్స్ చేస్తుంటే ఎవరు వచ్చేటోళ్ళు కాదు. రాను ముందే చెప్తుండే. నేను వస్తాను లేదు ఎవరైనా ఎప్పుడైనా ఇద్దరే అని చెప్తుంటే ఆ తర్వాత ముందే ఫిక్స్ అయిపోతుంది. నేను రేపు వెళ్తున్నా కాంతో అని ఫిక్స్ అయ్యారు వాళ్ళే. నేను ఇట్లా మెట్లు దిగేలోపే నాతో పాటు వచ్చేటోళ్ళు. ఆయన బ్రేక్ఫాస్ట్ నేనే డబ్బులు ఇస్తుంటే నేను తినేది ఎంత మొత్తంగా 100 రూపాయలు అవుతుంది అంతే. ఐ కెన్ స్పెండ్ 3000 నో ప్రాబ్లం. అట్లా వచ్చి మధ్యలో చోట కూర్చొని వచ్చిన పాన్ వేసుకొని 11:30 1 గంటకి ఇంటికి వస్తుండే. అప్పటి వరకు మా అమ్మ ఫుడ్ చేసి పెడుతుండే. అప్పటికి ఇంకా యూట్యూబ్ లేదు. యూట్యూబ్ చేస్తున్నా కూడా ఈ టైప్లో లేదు. అసలు మధ్యాహ్నం అంతా ఏం చేయాలి అనేది ఆలోచన. మా అమ్మ ఏం ఆలోచిస్తున్నారు అంటే హౌ టు ఫీల్ ద టైం. పొద్దున కిషన్జీ వచ్చినప్పుడు లేస్తుంటాను. నేను 10:30కి లేస్తుంటాను రిలాక్స్గా మలక్పేటలో. కిషన్జీ ఎప్పుడు తప్పు పట్టేవాడు కాదు. మా అమ్మ కూడా నేను ఎప్పుడూ చెప్పిన నువ్వు పడుకుంటే పడుకోని. మా మధ్య నాకు క్లారిటీ ఉంది. నేను నిద్ర లేవుగానే నేను పనులు చేస్తుంటే. కిషన్జీ వచ్చిన తర్వాత హఠాత్తుగా అనిపించింది నాకు ఈరోజు నుంచి పొద్దున లేవాలనిపిస్తుంది. పొద్దున అంటే 7 గంటలకి. కానీ 7 నుంచి 10 వరకు ఈ 3 గంటలు ఏం నింపాలో అర్థం కాలే. వైలిని పెట్టేసినాడు కథ. అట్లా నువ్వు ఏదో ఇప్పుడు మధ్యాహ్నం పూట నాకు మస్తు టైం ఉంది, నాకేం చేయాలో తెలుస్తలేదు. ఘోరమైన టైం ఉంది మాకు. 11 తర్వాత సాయంత్రం 4 వరకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నెక్స్ట్ పెయింటింగ్ వేయాలని మేము ప్రిపేర్ అవుతున్నాం. వాడు వేస్తున్నాడు కొంత, నేను ఇంకా వేస్తలేను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంది, ఎప్పటి నుంచి ఉన్న టార్గెట్ ఎర్లీ మార్నింగ్ 4కి ఫిక్స్ చేయాలి లేచేది. వెరీ సూన్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ 4కి ఫిక్స్ చేస్తే పొద్దున 10 వరకు పూర్తి ఏకాంతం 6 గంటలు అక్కడ అద్భుతమైన క్రియేషన్ చేయాలి. పెయింటింగ్స్ చేస్తామా, యోగా చేస్తామా, పాడుకుంటామా, వాట్ ఎవర్. ఆ 10 నుంచి మధ్యాహ్నం అంతా సరదాగా. అందుకే అట్లా నువ్వు పనిని క్రియేట్ చేసుకొని దాంట్లో కష్టపడాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ ఏమి చేయకుండా ఆలోచించేవాడు ఈజ్ నాట్ డూయింగ్ గుడ్. అయితే మీరు చెప్పిన వాటిలో ఇది ఒకటి బాగా కనెక్ట్ అయింది. అది ఏం చెప్పారంటే పోలిక తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పేది ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్స్ గురించి. అవి ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్స్ గురించి. అయితే నేను ఎవరిని పోల్చుకోకుండా ఉండాలి అని ప్రాక్టీస్ చేస్తున్నాను కదా. తర్వాత పరచింత పోతే హాయిగా ఉంటుంది అంటే అప్పట్లో బాగుండేది. అయ్యో వాళ్ళు ఇట్లని వీళ్ళు ఇట్లని ఎవడెట్టు పోతే నాకేందనే వరకు హాయిగా అనిపించింది. అవును. తర్వాత సాక్షి భావన, నిరంతర సామరస్యం, ఎరుక, సమశ్రద్ధ, సమదృష్టి. అయితే సమశ్రద్ధ ఒకటి బాగా కనెక్ట్ అయింది. అమ్మ గిన్నెలు కడుగుతున్నా, కడిగేటప్పుడు కూడా మంచిగా ఒక పూజ చేసేటప్పుడు ఎంత భక్తితో సంపూర్ణ శ్రద్ధ పెడతామో అంత సంపూర్ణ శ్రద్ధతో గిన్నెలు తోమి స్నానం చేసి వస్తే గుడికి వెళ్ళి వచ్చినవా అడుగుతాను. అయితే ఇదేంటి ఇలా ఉందనేసి వాకిలు ఉడిచేటప్పుడు కూడా అదే శ్రద్ధ. ఏ పని చేసినా శ్రద్ధ, అదే ధ్యానం అయిపోతుంది. సపరేట్గా ధ్యానం అవసరం లేదు, అదే ధ్యానం అయిపోతుంది, అదే పూజ అయిపోతుంది. ఇక అట్లా సమశ్రద్ధ అనేది బాగా అర్థమైంది రీసా. ఏ పని చేసినా సంపూర్ణ శ్రద్ధ. ఏ డాక్టర్ నమ్మకు, నువ్వు బాగానే ఉన్నావు. జస్ట్ ఆలోచనల్లో పరివర్తన, పని చేయాలి. బాడీతో పని చేయించు. మేము ఎందుకు పెట్టుకున్నాం పూల పార్క్ తెలుసా? రోజు కాస్త పని చేయడానికి. ఎవరి కింద పని చేయడానికి కాదు, మేము పని చేసుకోవడానికి. మళ్ళీ ఎవరి కింద ఇదే పూల పార్క్లో నేను ఇప్పుడు ఎంప్లాయ్ అనుకో, ఏం ఆడుతావు బే అంటే ఎవడు వస్తున్నా సార్ నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, శాలరీ కట్ చేస్తా, ఇక అయిపోయా. పూల పార్క్ పోయి వాడిని సాటిస్ఫైడ్ నా పని అవుతుంది. ఒక చిన్న పద్ధతి ఏంది, ఎవరెవరు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అంటే ఒకటి చెప్పాడంట,
ఎవరెవరు నన్ను ఆలోచనలుగా బాధిస్తున్నారు వాళ్ళందరికీ పిండం పెట్టినాను. వాళ్ళని మోయట్లే, వాళ్ళు తీసేసి పిండం పెట్టేసి అంతే బాధ్యత. సమస్త మానవ జాతికి పిండం పెట్టు, ఫ్రీ అయిపో అంటే నా గుడ్ సెన్స్ ఆయన పెట్టారు. ఓ సినిమా ఉంటుంది బ్రహ్మానందాన్ని, ముగిద్దాం. అందులో అతను ఎవరిదైనా వస్తువు లాగేసుకుంటాడు రా, అంటే రూత్లెస్ పర్సన్ తీసేసుకుంటాడు అంతే. ఇటు తీసుకుని పేపర్ సార్ అది నా బుక్ అంటే ఇస్తారావా ఇస్తా ఎంత కాబట్టి పోతా నీదే కదా నీకే ఇస్తా అంటే సార్ అది నా బుక్ సార్ ఇంపార్టెంట్ బుక్ సార్ అంటే నువ్వురా ఇది బండి ఎవరిది కూర్చో అని అట్లా అందరిది జోరుకుని పోతా ఉంటే అట్లా అప్రతిహతంగా తన యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత ఎక్కడో వెళ్ళాలి, ఆ ట్రైన్ స్టేషన్లో టికెట్ తీసుకుంటాడు, ఎవరిదో పెన్ను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత సార్ అది నా పెన్ను అంటే నేను పక్క ఊరికి పోతున్నా వచ్చి కాస్త రాసి ఉంది నీ పెన్ను రాసుకుంటే అరిగిపోతావా అది అని చెప్తే సార్ అని చెప్పి వాడు కూడా ఎక్కి కూర్చుంటాడు. ట్రైన్లో నువ్వెందుకు ఎక్కినావంటే నా పెన్ను తీసుకున్నాడు సార్, ఆ పెన్ను కోసం నేను ఎక్కినా. ఇట్లా అలజడి ఉంటుంది. తనికెళ్ళ బర్ని క్యారెక్టర్ ఉంటుంది అందులో, జబర్దస్త్ క్యారెక్టర్. తనికెళ్ళ బర్ని చేతిలో మ్యాగజైన్ ఉంటుంది, తీసేసుకుంటాడు. తీసుకున్న తర్వాత సార్ అదేంటి సార్ ఇంతకుముందు నా పెన్ను లాగేసుకున్నారు ఇప్పుడు ఆయన లాగేసుకున్నారంటే ఆయనదే కాదు నేను ఆయనకి ఇచ్చేస్తా అంటాడు. అప్పుడు తనికెళ్ళ ఉన్నాడు తీసుకొని సార్ తీసుకొని బా ఎంత మంచి పర్సన్ సార్ మీరు, మొట్టమొదటిసారి ఒక పర్సన్ తీసుకొని అన్నాడు. నా వస్తువు తీసుకునేది ఎవ్వడు బతికి బట్టగట్లేదు సార్ అంటాడు వాడు డైలాగు. అప్పుడు బ్రహ్మానందం ఆగిపోయి చూస్తున్నాడు. అప్పుడు చెప్తాడు అనమాట, చిన్నప్పుడు క్లాస్లో ఒకటి నా పెన్ను లాగేసుకున్నాడు, యాక్సిడెంట్లో పరమ కిరాతకంగా చచ్చిపోయాడు, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా వస్తువు తీసుకున్న ఏ వ్యక్తి బతికి బట్టగట్టలేదు, చదువుకోండి నాకు వద్దు సరే తీసుకోవడానికి లేదు చదువుకో. సో నువ్వు కొంచెం మైండ్ని ఫ్రీ చేస్తే అది ఫ్రీ అయిపోతుంది. ఇంకో డిప్రెషను ఇదంతా ఒక ఆలోచనకి అతిగా ఇంపార్టెన్స్ ఇచ్చే పనికి ఇవ్వాలి ఇంపార్టెన్స్. వర్క్ చేస్తూ ఆలోచనలని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి తప్ప ఊరికి ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో చాలా భయం అవుతుంది. అసలు ఇప్పుడు ఆకాశం పడిపోతుందేమో అని ఆలోచించు, భూకంపం వస్తుందేమో అని ఆలోచించు, నువ్వు ఏడబోతావు చస్తాం అంతవరకు ఇన్నిసార్లు ఎందుకు వస్తావు. సో అంటారు కదా డోంట్ డై బిఫోర్ యువర్ డెత్, అంటే చనిపోయే లోపే నువ్వు 1,00,000 సార్లు మరణించడం తప్పు. అది దానివల్ల ఉపయోగం లేదు మిత్రమా. నువ్వు మంచిగా ఉన్నావు, జస్ట్ మిస్ అయిందల్లా కొంచెం వర్క్ చేయడం, డబ్బు వస్తే రాదా వదిలిపెట్టి బట్ ప్రతిరోజు కపుల్ ఆఫ్ అవర్స్ ఏకాంతంలో పని చేయడం, ఒక దాంట్లో రమించడం అంటారు దాన్ని. ఎంతసేపు భయపడతావు, భయానికి పూర్తి ఆపోజిట్ రమించడం. ఇప్పుడు శృంగారం చేస్తారు, భయం ఉంటుందా? భయం లేకపోతే రమించడం ఉంటుంది. భయం ఎప్పుడు ఉంటుంది, ఎవడో చూస్తారేమో, ఎవరో వస్తారేమో, నేను సగం చేయగలుగుతున్నా లేదు, అప్పుడు నువ్వు ఏడ రమిస్తావు? అట్లా కుదరదు. నేను పెయింటింగ్ చేస్తే రమించలోకి ఎప్పుడైతే భయం పోవాలి, నేను మంచిగా చేస్తుందా లేదని భయం ఉన్నంతవరకు రమించడం లేదు. రమించడం ఉందా భయం లేదు, అప్పుడు పికాసో బయలుదేరుతాడు, వేసిపాడు దుబ్బాడు అంతే, బాత్కత్తం అది మంచిగా వచ్చేస్తా ఆటోమేటిక్. అప్పుడు నేనైతే రమిస్తున్నా, నేను మంచి పద్యం రాసుకున్నాను నా గురించి. ఏది మన రమించు పాటతో పూల తోటతో నిరంతర సంభోగం నీ జీవితం అదృష్టవంతుడు విరీసా రసో వయసా అని రాసుకున్నాను. ఓన్లీ ఒక అమ్మాయితో చేసిన శృంగారం కాదు, ఎక్కడెక్కడ ఏకాత్మ భావన ఉంది. పూల పార్టీలో ఇది కూడా ఒక రకమైన రమించడమే. ఇట్స్ నథింగ్ టు డూ విత్ లస్ట్. ఉన్నదంతా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కలిసిపోయి మాట్లాడుకోవడం, నువ్వెవరో సపరేట్ అని నేను చెప్తలేదు, మన మధ్యన ఏం వ్యాపారం లేదు, మళ్ళీ మనం కలుస్తామని తెలియదు. నువ్వు ఎక్కడున్నా సంతోషం ఉంటే చాలు. దానికి నా సహాయం ఉందా, అది ఏదో ఒకటి చేస్తాను, లేదా నీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది, డోర్ ఓపెన్ చేయి. కానీ దానికి ఒక్కటే సూత్రం, కర్మ. పని చేయని వాడికి ఈ సమాజము స్పందించదు, ప్రకృతి స్పందించదు. నిష్క్రియాపరులకి ఈ సమాజం లైక్ చేయదు. ఏదో ఒక పనిలో ఉంది, మంచి మంచి ప్రయోగాలు చేయొచ్చు తెలుసా. ఒక బ్యాగ్ వేసుకొని ఒక వీధిలో ఉన్న చెత్తంత ఎత్తు ఒకరోజు, మైండ్ని పనిలో ఉంచు. మైండ్కి చెప్పేది ఒకటే, నీ పిచ్చకుంట్ల ఆలోచనలు తర్వాత చేద్దు కానీ ముందు నేను పనికి పోతున్నా రా నాతో. ఒక్క 4-5 డేస్లో మైండ్ వచ్చి కూర్చుంటుంది. నువ్వు చెప్పింది బాగుంది, అమ్మ కోసం వంటలు అడుగుతున్నాను. అట్లనే పనిని పెంచు, రోజుకి పని చేసే వేళలు టైం పెంచు. ఒక టైం రావాలి టైసన్, నీకైనా నాకైనా 24 hours యు ఆర్ వర్కింగ్. ఆ స్థితిలోకి రావాలి, ఎఫర్ట్లెస్ వర్కింగ్లోకి రావాలి. 24 hours వాట్స్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అది పూర్తి నీ కర్మనే. నిద్రపోయేది ఏముండదు. జన్మాస్టర్స్ చెప్తారు, నిద్రించడము పనే, నిద్రించిన తర్వాత మేల్కొని చేసేది పని. ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్. రెస్ట్ఫుల్గా పని చేస్తారు, మేము రెస్ట్ తీసుకోం, రెస్ట్ఫుల్గా ఉంటామని చెప్తారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఏం పెద్ద పీక్ కట్టలు కడుతున్నాం ఇక. స్లోగా హడావిడి లేకుండా రోజంతా పని చేయడం అనేది
అట్లా మెల్లగా డబ్బు వచ్చే పని కూడా ఎంచుకున్నావు అనుకో, అందరికి ఉపయోగపడుతుంది. ముందు వీటిని తీసి బొందబెట్టి ఎందుకు మోస్తున్నావు అదంతా చెత్త? అది దానివల్ల ఏమైనా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? మరి నీ గురించి ఎవరో రాశారు, నీకు తెలియదా? అది చెప్పు. ఆడెవడో రాసింది మనకెందుకు? నీ గురించి నీకు తెలియదా? మన ఆధ్యాత్మిక సారం అంతది, నువ్వెవరో తెలుసుకో అంటుంది. ఈయనెవరో మీరు చెప్పండి అని అంటున్నాడు రమణ మహర్షి. చెప్తా దాని నుంచి చెప్పు. బుక్ ఒకటి ఇంటికి వెళ్దాం తప్పకుండా.